ఛార్జ్లను మార్చేటువంటి పనిలో చాలా బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గుంటూరు విషయానికి వస్తే గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి తనకు ఎమ్మెల్యే సీటు కావాలని పట్టుపడుతున్నట్లుగా తెలుస్తోంది. పోటీపై ఆయన నిరాసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ హైకమాండ్ ఈ విషయానికి సంబంధించి సమాలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. యాక్చువల్గా పొన్నూరు నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి వ్యక్తి రోసయ్య. సో క్రమంగా అక్కడి నుంచే మరొకసారి పోటీ చేయాలంటూ కూడా అదే స్థానానికి ఒత్తిడి తెస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ క్రమంలో రోసయ్య అభ్యర్థనని పరిగణలోకి తీసుకునేటువంటి పనిలో హైకమాండ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక అక్కడ ఇప్పుడు ఇన్ఛార్జ్గా ప్రకటించినటువంటి అంబటి రాంబాబు సోదరుడైనటువంటి అంబటి మురళికి అక్కడి నుంచి స్థానచలనం కల్పించేటువంటి అవకాశం కనబడుతోంది. ఇక విడదల రజనీకి కూడా స్థానచలనం కలిగించేటువంటి అవకాశం కనబడుతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ గుంటూరు జిల్లాకు సంబంధించి అప్డేట్స్ అందిస్తారు. రవికృష్ణ, సునీల్, ఏదైతే విడుదల రజని అదే విధంగా కూడా ఈ కిలారి వెంకటరోసయ్యకి సంబంధించిన స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్పు చేస్తారు అని చెప్పి పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరుగుతుంది. అంటే ముఖ్యంగా కూడా ఈ కిలారి వెంకటరోసయ్య వచ్చేసి పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఎమ్మెల్యేగా 2019 ఎలక్షన్స్ లో గెలిచారు. ఆ తర్వాత 2024 ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసి ఆయన్ని ఈ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన ప్రకటించడం జరిగింది. పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి కూడా ఆయన అంత సుముఖత వ్యక్తం చేయట్లేదు. అలాగే తాను పొన్నూరుకి సంబంధించి పొన్నూరు కాన్స్టిట్యున్సీ నుంచే తిరిగి పోటీ చేయాలని ఆయన తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ స్థానాన్ని అంబటి రాంబాబు సోదరుడైనటువంటి అంబటి మురళీకృష్ణకి కేటాయించడం జరిగింది. తర్వాత ఈ కిలారి వెంకటరోసయ్య గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ప్రకటించిన నాటి నుంచి కూడా ఆయన అంతగా కూడా ఇన్వాల్వ్మెంట్ అయినట్టుగా కూడా కనబడలేదు. పెద్దగా కూడా ప్రచారాల్లో కూడా పాల్గొలేదు. ఒక పక్కన టీడీపీకి సంబంధించి ఎవరైతే ఎంపీ అభ్యర్థి అయినటువంటి కిలారి టీడీపీకి సంబంధించి ఎవరైతే పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నాడో పెమ్మసాని చంద్రశేఖర్ కిలారి కన్నా కూడా చాలా ముందుగా ఫాస్ట్ గా ఉంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఆయన గత 2 నెలల నుంచి కూడా ప్రతి నియోజకవర్గం అంటే గుంటూరు పార్లమెంట్ కి సంబంధించి 7 నియోజకవర్గాలు ఉంటే ప్రతి నియోజకవర్గాన్ని కూడా ఆల్రెడీ టచ్ చేసే పరిస్థితి అయితే కనపడింది. ప్రతి చోట కూడా ప్రతి కాన్స్టిట్యున్సీకి కాకుండా కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రచారం చేసినంతగా కూడా ఆయన ప్రతిరోజు ప్రచారంలో పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఇప్పుడు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఈయన కిలారి వెంకటరోసయ్య ఉన్నాడు. ఆయన స్థానచలనం కలిగిస్తారని చెప్పి పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరిగింది. కాకపోతే ఆయన మాత్రం అనాసక్తిగా ఉన్న మాట మాత్రం వాస్తవమని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిగా ఉన్నటువంటి మంత్రి ఈ విడుదల రజని స్థానచలనం చేయబోతున్నారు. ఆమెని గుంటూరు ఎంపీగా ఆమె చేత పోటీ చేయించబోతున్నారు అనేటువంటి వార్తలు అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాకపోతే మాత్రం ఇక్కడ పరిస్థితి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే గత 3 నెలల నుంచి విడుదల రజని మాత్రం ఏదైతే గుంటూరు వెస్ట్ కి సంబంధించి ఈ ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ప్రాంతాన్ని కూడా ఆమె వెళ్ళటము అక్కడ ఎన్నికల ప్రచారం చేయటం కూడా జరిగింది. ప్రస్తుతం ఆమెకి సంబంధించి వైసీపీకి సంబంధించి ఏంటంటే ఎన్నికలు రావటం తాము విజయం సాధించడం ఒక్కటే మిగిలింది అన్నటువంటి కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఏదైతే ట్రోల్ అవుతుందో ఆమె స్థానచలనం కలుగుతుంది. ఆమెను ఎంపీ అభ్యర్థిగా రాబోతున్నారు. అదేవిధంగా కూడా కిలారి వెంకటరోసయ్యని పొన్నూరుకి సంబంధించి పొన్నూరు ఎమ్మెల్యేగా పొన్నూరు అభ్యర్థిగా వైసీపీ అభ్యర్థిగా నియమించబోతున్నారని వస్తున్నటువంటి వార్తలకైతే మాత్రం అంతగా కూడా ప్రాధాన్యత లేనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ విడుదల రజనీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి ఈ ప్రచారం మాత్రం చూసుకున్నట్టయితే మాత్రం కావాలని తమ మీద ఈ దుష్ప్రచారం చేస్తున్నారు. తాము గెలుస్తున్నాం అన్నటువంటి అక్కస్తోనే తమ క్యాడర్ ఏదైతే ఉందో క్యాడర్ కి సంబంధించి క్యాడర్ ని కొంత అయోమయానికి గురి చేసే విధంగా కూడా తాము ఎంపీ అభ్యర్థిగా వెళుతున్నామని చెప్పి చెబుతున్నటువంటి దాంట్లో వాస్తవం లేదని అయితే చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రెసెంట్ అయితే మాత్రం ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కిలారి వెంకటరోసయ్య మాత్రం అంతగా కూడా ఆ ఎంపీకి వైసీపీ ఎంపీగా గుంటూరు నుంచి పోటీ చేయడానికి అంతగా కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క శ్రీదేవి అయితే మాత్రం దీనికి సంబంధించి అదే విధంగా కూడా రజనీ అయితే మాత్రం పూర్తిగా కూడా తాను ఇక్కడ నుంచే ఏదైతే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచే తాను పోటీలో ఉన్నట్లుగా కూడా ఆమె తెలియజేసే పరిస్థితి.